ఇండియన్ 2 సినిమా అనేది బాక్స్ ఆఫీస్ వద్ద ఇంత ఘోరంగా ఫెయిల్ అవడానికి గల రీజన్స్ ఏంటి అండ్ ఈ సినిమాలో యాక్ట్ చేసిన బాబీ సింహ గారు రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో తెలుగు ఆడియన్స్ మీద సాకుడు కామెంట్ చేశారు. అవేంటి అండ్ కల్కి సినిమా వల్లనే ఈ సినిమా దెబ్బతిన్నదా అండ్ గేమ్ చేంజర్ మూవీకి ఎఫెక్ట్ ఏమైనా ఉన్నదా ఇండియన్ 2 ఫెయిల్ అయింది కాబట్టి ఇవన్నీ పాయింట్లు కూడా జస్ట్ ఈ చిన్న వీడియోలోనే కవర్ చేస్తా కాబట్టి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి కుదిరితే ఒక లైక్ వేసుకొని ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. ఇంకెందుకు లేటు మొదలు పెడదామా. ఫస్ట్ గా బాబీ సింహ గారు తెలుగు ఆడియన్స్ మీద చేసిన కామెంట్లు ఏంటంటే తెలుగు ఆడియన్స్ అందరూ ఒకటే, ఎవరికి వాళ్ళు తెలివైన వాళ్ళు అనుకుంటుంటారు, సినిమాలో సరైన కంటెంట్ లేదు అండ్ ల్యాగ్ ఉంది అది ఇదని వాళ్ళకి వాళ్ళే కలుపుకుంటుంటారని చాలా ఘోరంగా అవమానించారు మామ. మా సినిమాని ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్ కి వచ్చి చూస్తే చాలు వాళ్ళకి ఒక మంచి ఎక్స్పీరియన్స్ వచ్చి పిచ్చి పిచ్చిగా నచ్చేస్తుంది సినిమా అని చెప్పుకొచ్చారు. అంటే ఆ మాటలు బట్టి చూస్తే తెలుగు ఆడియన్స్ తమిళ మూవీస్ ని ఎంకరేజ్ చేయట్లేదా మామ. అలా చూసుకుంటే రీసెంట్ గా వచ్చిన మహారాజా మూవీని ఎంత సపోర్ట్ చేశారు మన తెలుగు ఆడియన్స్. అంతేకాదు లోకి గారి సినిమాటిక్ యూనివర్స్ లో ఏ మూవీ వచ్చినా తమిళ కంటే తెలుగు ఆడియన్స్ ఎక్కువగా ఇంటరాక్ట్ అవుతారు మామ. ఇంకా గట్టిగా మాట్లాడితే ఏ ఇండస్ట్రీ అయినా కానియొచ్చు, తెలుగులో ఒక మూవీ దిగింది అంటే ఆ మూవీలో కంటెంట్ ఉండి మంచి ఫామ్ లో మూవీ ఉంటే మాత్రం తెలుగు ఆడియన్స్ పిచ్చిగా పైకి ఎక్కించేస్తారు ఆ సినిమా. అలాంటి డైమండ్ ఆడియన్స్ ని పట్టుకొని తెలుగు వాళ్ళు వాళ్ళకి తెలివైన వాళ్ళు అనుకుంటారని సమ్ కాంట్రవర్సీ చెయ్యాలని చూసారు చూడండి, మీరు గ్రేట్ అబ్బా. సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఫెయిల్ అవడానికి గల రీజన్స్ ఏంటంటే సేమ్ ఇదే సినిమా అన్నది ఇండియన్ 1 దిగిన ఒక 10 years కో 15 years కో అంటే 2005 2010 మహా అయితే 15 లోపు దిగుంటే పక్కా మూవీ బ్లాక్ బస్టర్ అనేవాళ్ళు. కానీ ప్రెజెంట్ యూత్ ఎలా ఉన్నారంటే మెయిన్ కంటెంట్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అండ్ ప్రాస్థెటిక్ మేకప్ కూడా నాకైతే కమల్ హాసన్ గారిది అంతగా లుక్ అంత నచ్చలేదు మామ. యాక్టింగ్ కూడా నాకైతే కమల్ హాసన్ గారిది జస్ట్ ఓకే ఫీలింగ్ వచ్చింది. కమల్ హాసన్ అంటే లోకనాయకుడు అని చాలా యాక్టింగ్ స్కిల్స్ ఉంటాయని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం, బట్ మూవీలో నాకైతే అంతగా ఏమి అనిపించలేదు, జస్ట్ ఓకే ఫీలింగ్ వచ్చింది. కమల్ హాసన్ గారే చెప్పేశారు డైరెక్ట్ గా ఇండియన్ 3లోనే చాలా బాగుంటుంది యాక్టింగ్ కానివచ్చు, స్టోరీ లైన్ కానివచ్చు అని. అఫ్ కోర్స్ నాకైతే సినిమాలో సిద్ధార్థ్ గారి యాక్టింగే నచ్చింది. మరి నాలాగే మీకు కూడా సిద్ధార్థ్ గారి యాక్టింగ్ నచ్చినట్లయితే కామెంట్ లో తోసేయండి. అండ్ అంతేకాదు సినిమాలో వర్మని యూజ్ చేస్తారు కదా, అది కూడా చాలా కామెడీగా అనిపించింది. అది యూజ్ చేస్తే ఒక గుర్రంలా మారిపోవడం ఇంకా సంథింగ్ చేశారు కదా, అలాంటి ఓవర్ ప్రయోగాలు ఏం చేయకుండా ఇండియన్ 1 లాగా నార్మల్ గానే ఉంచేసి ఉంటే మూవీ అబౌట్ టాక్ అయినా వచ్చుండు. అండ్ సినిమాలో కంటెంట్ కూడా అస్సలు ఏం లేదని చెప్పుకోవచ్చు. ఫస్ట్ హాఫ్ అంతా రండి రండి అంటాడు ఇండియన్ ని, తర్వాత సెకండ్ హాఫ్ లో పోవాలి ఇండియన్ అనేసి ట్యాక్స్ చేస్తారు మామ. దీన్ని బట్టి చూస్తే డైరెక్టర్ శంకర్ గారు ఫస్ట్ హాఫ్ అంతా ఆడియన్స్ ని రండి రండి అని పిలిచినట్టుంది, సెకండ్ హాఫ్ లో పొండిలో మీకెందుకు ఈ తనలో పెన్నట్టుంది. అండ్ అంతేకాదు కల్కి సినిమా ప్రభావం వలన కూడా వన్ ఆఫ్ ది రీజన్ అని చెప్పుకోవచ్చు ఇండియన్ 2 మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఫెయిల్ అవ్వడం. ఎందుకంటే కల్కి సినిమా అనేది ఒక పాన్ వరల్డ్ మూవీ మామ. ప్రభాస్ గారికి ఉన్న ప్రెజెంట్ క్రేజ్ టాలీవుడ్ లోనే కాదు ఏ వుడ్ లో ఏ స్టార్ కి లేదని చెప్పుకోవచ్చు. అలాంటి స్టార్ యాక్టర్ ఫిల్మ్ ఒకటి రిలీజ్ అవుతుంది అంటే హంగామా ఎంతలా ఉంటుందో మనందరికీ తెలుసు. అందులో డే 1 నుంచి ఫస్ట్ షో నుంచి కూడా ఒక మంచి పాజిటివ్ టాక్ తోనే రన్ అవుతుంది ఈ సినిమా. అండ్ సినిమాలో మహాభారతాన్ని రిప్రజెంట్ చేస్తూ ఒక మంచి కంటెంట్ తో వచ్చారు. సో ఈ సినిమా రిలీజ్ అయిన 10 days కి ఇండియన్ 2 మూవీ అనేది రిలీజ్ కావడం కూడా వన్ ఆఫ్ ది రీజన్ అని చెప్పుకోవచ్చు. బట్ చాలా మంది ఆర్సీ ఫ్యాన్స్ ఏమనుకుంటున్నారంటే ఇండియన్ 2 సినిమా అనేది బాక్స్ ఆఫీస్ వద్ద ఫెయిల్ అయింది కదా, ఆ డైరెక్టర్ నెక్స్ట్ మూవీ గేమ్ చేంజర్ మా ఆర్సీ అన్నతోనే, సో ఈ సినిమా కూడా పోయే ఛాన్సెస్ ఉన్నాయేమో అని చాలా మంది టెన్షన్ ఫీల్ అవుతున్నారు. బట్ అస్సలు భయపడద్దు, ఎందుకంటే అక్కడ ఉన్నది రామ్ చరణ్ గారు కాదు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు. RRR తర్వాత తన మార్కెటింగ్ ఎంతలా పెరిగిపోయిందో మనందరికీ తెలుసు. సో కాబట్టి తను ఇప్పటి నుంచి తీసుకునే ప్రతి స్టెప్ ప్రతి మూవీ స్క్రిప్ట్ కూడా మంచిగా ఆలోచించే సెలక్షన్ చేస్తారు కదా. కేవలం 15 సినిమాలు తీసి గ్లోబల్ స్టార్ రేంజ్ లో పేరుని తెచ్చుకున్నాడు తన యాక్టింగ్ తో. అలాంటి గేమ్ చేంజర్ స్క్రిప్ట్ వెళ్ళి శంకర్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తే వెంటనే స్క్రిప్ట్ అన్నది పిచ్చి పిచ్చిగా నచ్చేసి ఓకే చెప్పేశారు. మరి దాని రిజల్ట్స్ కూడా ఏ రేంజ్ లో ఉంటాయో మీ అంచనాలకే వదిలేస్తున్నామా. సో ఇది మామ వీడియో నచ్చినట్లయితే పక్కా లైక్ చేసి, ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే కామెంట్ చేసి, అండ్ ఛానల్లో కంటెంట్ ని చూసి కంటెంట్ నచ్చినట్లయితే పక్కా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేస్తున్నా. సైనింగ్ ఆఫ్ మూవీ లవర్ మహి.